లివర్ క్యాన్సర్. క్యాన్సర్ అనగానే అందరి మైండ్ ఫస్ట్ వెళ్ళే క్యాన్సర్ లివర్ క్యాన్సర్. నమస్తే ఫ్రెండ్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని. లివర్ క్యాన్సర్ అనగానే అందరికి కూడా ఇది కేవలం తాగుబోతులకి మాత్రమే వస్తుంది అనుకుంటారు. కానీ కేవలం ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కాకుండా వేరే రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్తో కూడా లివర్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అంటే ఒంట్లో ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఇది. అంటే ఇది మనకి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, రక్తం ఎక్కించుకోవడం, లేదంటే ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ సెక్రీషన్స్ ద్వారా ఉమ్ము నీరు, లేదంటే కళ్ళ నీళ్ళు, వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ ఏమైనా తగిలినప్పుడు కూడా ఈ హెపటైటిస్ బి అన్నది ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అన్నది చాలామందికి సైలెంట్గా ఉంటుంది. కాకపోతే కొంతమందికి మాత్రం లివర్లో వెళ్ళి ఫస్ట్ లివర్ ఫెయిల్ అవ్వడం, దాని తర్వాత క్యాన్సర్గా మారడం కూడా జరుగుతుంది. అలా ఆల్కహాల్ కాకుండా హెపటైటిస్ బి కూడా లివర్ క్యాన్సర్ రావడానికి ఇంకొక ప్రధాన కారణం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పనిచేసే చోట్లలో, అంటే ముఖ్యంగా ఈ రబ్బర్ ఫ్యాక్టరీస్ అలాంటి చోట్ల ఈ కాన్స్టెంట్గా ఈ టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతుంటాయి. కొంతమందికి వచ్చేసి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొన్ని పుట్టుకతో వచ్చే జన్యు లోపాల వల్ల కూడా ఈ లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది. అలా ఈ క్యాన్సర్స్ అన్నిటిని, కారకాలన్నిటిని చూసాం అనుకోండి, మన కంట్రోల్లో ఉన్నది ఆల్కహాల్. అండ్ మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్, ఆల్కహాల్ రెండు కూడా ఆల్మోస్ట్ సమానమైన ఛాన్సెస్గా ఉంటాయన్నమాట. అంటే ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ అన్న రెండు కూడా మనం ప్రధాన కారణాల కింద గుర్తిస్తాం. అంటే ఉదాహరణకి ఒక 100 మంది లివర్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఈ ఆల్కహాల్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షనే కనీసం ఒక 80 నుంచి 85% వరకు రీజన్స్గా ఉంటాయి. మిగతా 15% ఇందాక చెప్పినట్టు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ, అంటే పనిచేసే చోట టాక్సిన్స్ ఉండడం కానీ, పుట్టుకతో వచ్చే జన్యు లోపాలు కానీ, వీళ్ళలో కూడా మనం చూస్తుంటాం. అలా మెయిన్గా ఆల్కహాల్ వలన ఈ లివర్ క్యాన్సర్ అన్నది మనం చూస్తుంటాం. థ్యాంక్ యూ.